ఇన్ని ఫ్లేవర్స్ నేను తినడం ఫస్ట్ టైం. చెప్పాలంటే నేను 4 years స్కూల్లో వర్క్ చేశాను సార్. టీచర్గా వర్క్ చేసిన, బయాలజీ టీచర్. మోరల్ గా అయితే ఎవరు సపోర్ట్ చేయాలి, అందరు కూడా నవ్వుకున్న వాళ్ళే. ఫస్ట్ నా డాడీ కూడా కొంచెం బాధపడ్డాడు, ఇంత చదివించినాము అదేం పెట్టుకున్నావు. సో ఆయన ఫస్ట్ అయితే వద్దన్నాడు, ఇప్పుడైతే 100% ఆయన జాబ్ వదిలేసి నాకు సపోర్ట్ చేస్తాను. ఆల్కలైన్ వాటర్ వస్తాయి, ఆల్కలైన్ వాటర్ తో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్నాను. అది తీసుకోవడానికి ఎంత ఖర్చు అయింది? 3 lakhs అయింది. నేను ఎక్కడ తెచ్చుకోలేదు బ్రదర్, ఓన్ రెసిపీ. అంటే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాయి ఇంట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎందుకు పెట్టినావు, ఇది నీకు అవసరమా, ఎవరు చెప్పారు రేపు తీసేయాలి, ఇది ఉండద్దు అనుకుంటా 2 times బెదిరించారు అన్నమాట. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మీ ఛానల్ ద్వారా వాళ్ళు ఎవరో కానీ అట్లా చేయకండి ప్లీజ్. అంటే నేను ఒక లేడీని, ఎవరన్నా ఈమెకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. అంటే ఫైనాన్షియల్ గా కానీ, అంటే మోరల్ సపోర్ట్ అన్న అవసరం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఫుల్ వర్షం పడుతుంది. సో ప్రెజెంట్ మేము కరీంనగర్ లో ఉన్నాం. సో ఎందుకో వేడివేడిగా పానీపూరి తినాలనుకున్నాం. సో ఇక్కడ వెతుకుతూ ఉంటుంటే సో మనకు ఇక్కడ ఎంఫార్మసీ పానీపూరి సెంటర్ మనకు కనిపించడం జరిగింది. సో నేను ఈ పానీపూరి సెంటర్ గురించి నాకు ముందే తెలుసు. అంటే ఒక పీజీ చేసిన అమ్మాయి ఇక్కడ పానీపూరి బిజినెస్ చేస్తుందని చెప్పేసి. సో ఇక్కడ వెళ్ళే దారిలోనే వాళ్ళు కనిపించడంతో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం అసలు ఏంటి. సో తను పీజీ చేసి పానీపూరి బండి ఎందుకు పెట్టింది, తన లైఫ్ స్టైల్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఆగడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, పానీపూరి బండి ఇక్కడే. సో మనం పానీపూరి తిందాం ఫస్ట్, దాని తర్వాత అసలు తన లైఫ్ స్టోరీ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో పదండి, వచ్చేయండి. ఎంత మేడం ప్లేట్? ఒక ప్లేట్ ఇచ్చేయండి. పానీపూరి ఎంత ప్లేట్? 30యా? ఓకే ఓకే. సో ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. సో 6 ఫ్లేవర్స్ ఉన్నాయంట, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఫస్ట్ పుదీనా ఫ్లేవర్. ఓకే, అవును. తీయద్దా? నన్ను ఎక్కడైనా చూసారా మీరు? పుదీనా ఫ్లేవర్ కాబట్టి పుదీనా కొంచెం టేస్ట్ తగిలింది. కట్టా మీఠా ఫ్లేవర్, కట్టా మీఠా బాగుంది. ఫస్ట్ టైం, అంటే ఇన్ని ఫ్లేవర్స్ నేను తినడం ఫస్ట్ టైం. ఫార్మసీ చదివిన వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తుంది ఇక్కడ. కానీ ఫస్ట్ టైం ఏ పానీపూరి బండి దగ్గర నేను తినలేదు. అంటే 6 ఫ్లేవర్స్. సో ఫస్ట్ టైం ఇక్కడ తిన్నా. సో 6 అని ఏం చెప్పనవసరం లేదు, 7 ఫ్లేవర్స్. ఎందుకంటే లాస్ట్ లో స్వీట్ కూడా ఇవ్వడం, అది కూడా వేరే ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది. సో మేడం, మీ పేరు? పూర్ణిమ. సో పూర్ణిమ గారు, నా పేరు శివ చౌదరి అండి. మేము ఫ్రమ్ శివ స్టూడియోస్, నా ఓన్ ఛానల్. సో నేను ఎంఫార్మసీ చదవడం జరిగింది. పూరి ఓకే. సో అంటే పీజీ మీరు ఎంఫార్మసీ చేసి అసలు పానీపూరి బండి ఎందుకు పెట్టారు అని తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. సో మీ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు మీరు ఇది ఎందుకు పెట్టారో దానికోసమే నేను ఇక్కడ వెళ్ళే దారిలో మీది కనిపించడం జరిగింది. అంటే మీ గురించి నేను చూసా సోషల్ మీడియాలో, బట్ మీతో ఒకసారి మాట్లాడదామని చెప్పేసి నేను దిగడం జరిగింది, మీ దగ్గర రావడం జరిగింది. సో మా మైక్ పెట్టుకోండి. అసలు పానీపూరి బండి పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అసలు మీరు? యాక్చువల్గా చెప్పాలంటే నేను 4 years స్కూల్లో వర్క్ చేశాను సార్. టీచర్గా వర్క్ చేసిన, బయాలజీ టీచర్గా. ఆల్ఫోర్ స్కూల్లో చేసిన, సెయింట్ జార్జ్ CBSE కొత్తపల్లి ఇక్కడే. ఆ స్కూల్లో 4 years జాబ్ చేశాను.
నాకేమనిపించింది అంటే నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఓకే, కానీ అప్పుడప్పుడు నా కిడ్స్ చిన్నవాళ్ళు అన్నట్టు, నాకు 2 కిడ్స్ ఉన్నారు చిన్న పిల్లలు. సో వెళ్ళేదాన్ని కానీ తంబు ఉండేది కదా కంపల్సరీ, అన్ని స్కూల్స్ లలో ఇప్పుడు తంబు ఉంది. సో పెద్ద పెద్ద స్కూల్స్ లో తంబు పెట్టడం ఏంటంటే నాకు లేట్ అయ్యేది, ఒక 1 minute లేట్ అయినా లేట్ మార్క్. అట్లా 3 days అట్లా కట్ అవ్వడము, 1 day శాలరీ కట్ అవ్వడం, 3 days 1 day శాలరీ కట్ అవ్వడం. సో అట్లా జరిగేది. నేనేం ఆలోచించిందంటే దీనికన్నా మనం ఓన్గా ఏదైనా పెడితే బాగుంటది కదా అన్న ఆలోచన, అంటే చిన్న బిజినెస్ సైడ్ వచ్చింది అన్నట్టు. వస్తే నేను ఏమనుకున్నా, ఇప్పుడు నాకు మెడికల్ ఫీల్డ్ కదా, యాక్చువల్గా మెడికల్ షాప్ పెడితే బాగుంటది అనిపించింది. కానీ 10 lakhs కావాలి మినిమం ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు లేదు, అంటే మిడిల్ క్లాస్, సో లేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది అన్నట్టు ఆలోచించిన. ఒక తక్కువ బడ్జెట్ తో ఏదైనా డిఫరెంట్ వేలో స్టార్ట్ చేద్దాం ఒక బిజినెస్ అన్నట్టు ఆలోచించాను. సో అందులో నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు పానీపూరి చాలా మంది లైక్ చేస్తారు, కానీ హెల్త్ కి మంచిది కాదని చాలా వీడియోస్ నేను చూసిన అన్నట్టు. సో నేను ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తూ ఉంటా, పుదీనా, జీరా, కటామిటా, ఇట్లా చిల్లీ, ఇట్లా. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అందిద్దాము కస్టమర్స్ కి అన్నట్టు ఇట్లా స్టార్ట్ చేశాను. అంటే తక్కువ బడ్జెట్ తో డిఫరెంట్ ఫ్లేవర్స్, వాళ్ళకి హెల్త్ ఉంటది అండ్ నాకు ఒక బిజినెస్ ఉంటది అన్నట్టు అట్లా. అయితే మీరు ఇప్పుడు ఏం ఫార్మసీ చేయడం జరిగింది, నేను ఏం ఫార్మసీ. సో నేను అరబిందోలో జాబ్ చేసా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ రావడం జరిగింది. అంటే నాకు ఇక్కడ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది. నీకు ఈ ఫీల్డ్ అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? దాని తర్వాత ఏం ఫార్మసీ చేసినావు, జాబ్ అంటే ఫార్మా సైడ్ ఏమన్నా జాబ్స్ కానీ ఏమన్నా? అంటే కాంట్రాక్ట్ బేస్ అట్లా ట్రై చేశాను. అంటే జైత్యాలు డిస్ట్రిక్ట్ కిందకి వస్తది కదా, అంటే నా స్కూలింగ్ బెల్లంపల్లి మాది. సో ఇప్పుడు మొత్తం జైత్యాలు ఇటు వస్తది కదా, ట్రై చేశాను. కానీ మెరిట్ లిస్ట్ లో వచ్చింది 2 times నేను. కానీ ఏంటంటే వచ్చినా కూడా లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్, అంటే ఫిల్టర్ చేసేస్తారు కదా, అంటే 1 to 10th ఎక్కడ ఉంటారో వాళ్ళకే, లోకల్ వాళ్ళకి అన్నట్టు అట్లా ఫిల్టర్ చేసేస్తారు. సో నా బ్యాడ్ లక్ ఫిల్టర్ అయిపోయింది. కానీ మెరిట్ లిస్ట్ లో అయితే 2 times నేను వచ్చింది. అంటే పానీపూరి బండి పెట్టాలనుకున్నప్పుడు మీకు అనిపించిందా, అంటే ఎవరేమనుకుంటారో, అంటే రోడ్ పైన నిల్చుకొని పానీపూరి అమ్మడం ఏంది, అంటే పీజీ చేసిన అమ్మాయి ఈ పానీపూరి పెట్టడం ఏంది అని ఇట్లా అనుకుంటారు అనేది ఏమైనా థాట్ వచ్చిందా మీకు? యాక్చువల్గా నాకు అలాంటి థాట్ రాలేదు బ్రదర్. నేను ఏమంటాను, మైండ్ లో ఒకటే ఫిక్స్ అయింది, ఏదైనా తక్కువ బడ్జెట్ తో ఒక డిఫరెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో పానీపూరి అట్లా స్ట్రక్ అయింది. ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది అండ్ మనం ఏం తప్పు చేయట్లేదు, ఎవరినైతే మోసం చేయట్లేదు, మన హార్డ్ వర్క్. ఎవరన్నా ఏమనుకుంటే ఏంటి, ఈవెన్ నేను మా కొలీగ్స్ ఇప్పుడు, అంటే నేను స్టార్ట్ చేయకముందు నేను సెయింట్ జార్జ్ స్కూల్లో బయాలజీ టీచర్ చేసిన, నా కొలీగ్స్ అందరికి ఇన్వైట్ చేసిన. నేను ఒక స్టాల్ ఈ టేబుల్ మీద స్టార్ట్ చేసిన. నేను 6 months మట్ట కుండలు ఉంటాయి కదా, 6 కుండలు పెట్టేసి చిన్న స్టవ్ అది పెట్టేసి స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఈ స్టాల్ కూడా పెట్టలేదు 6 months. ఆఫ్టర్ దట్ నాకు అది క్లీన్ చేయడం, అది ఊకే ఇబ్బంది అవ్వడం, ఊకే అంటే క్యారీ చేయడం, ఆటోలో తీసుకురావడం, వాటర్ కొన్ని పోవడం, అట్లా చాలా ఇబ్బంది అవుతుందని నేను డిజైన్ చేసుకున్నా ఇట్లా 6, అంటే వేరే బండులు ఇట్లా ఉంటాయి అన్నట్టు 6 కంటైనర్స్ తో. నేను వేరే కడ 2 ఉంటాయి అన్నట్టు. అవును, పానీపూరి బండి ఉండవు. నేనేమనుకున్నా అంటే ఆ కంటైనర్స్ ఇళ్ళ ప్లాన్ చేసుకొని నేను డిజైన్ చేసుకున్నా. ఇది డిజైనింగ్ మొత్తం మీరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, నాకు ఇట్లా కావాలని. ఓకే. అంటే అంటే ఇంకో విషయం ఏంటంటే, నేనే షాక్ అయినా ఫస్ట్. అంటే మ్యారేజ్ అయిపోయింది మ్యామ్ది, అసలు మ్యారేజ్ అయినట్టే లేదు. మ్యామ్ కి 2 పిల్లలు కూడా. సో అంటే నేను తెలుసుకున్నప్పుడు నేను షాక్ అయ్యా. అంటే మీది చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిందా? చిన్న ఏజ్ లోనే అయింది. మేము 4 members సిస్టర్స్. ఓకే. సో కొంచెం ఎర్లీగానే మ్యారేజ్ అయింది. బీఫామ్ అయిపోతేనే 2015 లోనే మ్యారేజ్ అయింది. ఓకే. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు పీజీ చేయడం జరిగింది? ఓకే. అంటే మీ హస్బెండ్ నుంచి ఎట్లా సపోర్ట్? అంటే బీఫామ్ అయిపోతేనే జాబ్ ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయినా. ఫస్ట్ బ్లూమింగ్ జూనియర్ కాలేజ్ అని ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసారు. ఓకే. అంటే బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఎంఫార్మసీ చేసుకుంటూ కాలేజ్ లో జాబ్ లెక్చరర్ గా చేస్తాను. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇట్లా చేయాల్సింది వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? ఫస్ట్ అయితే మా హస్బెండ్ వద్దన్నాడు బ్రదర్. అంటే నాకు స్కూల్లో 25,000 శాలరీ ఉండేది. యాక్చువల్గా నేను 8th, 9th, 10th వాళ్ళకు బయాలజీ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. సో ఏంటంటే 25,000 ఉండేది. ఇప్పుడు ఉంటే కొంచెం ఇంకా ఇంక్రిమెంట్ ఉండేది కావచ్చు. వద్దు అంత మంచి టీచర్ జాబ్ అని అతను వద్దు అన్నాడు. నేనేమన్నానంటే ఇంకా టేబుల్ ఇదంతా ఆయన కూడా మంచి అనిపించలేదు నేను చెప్తా. అంటే ఇదంతా అవసరమా, అదేదో మంచిగా చేసుకోక, అంటే ఈవెన్ మా రిలేటివ్స్ కొలీగ్స్ కూడా అంటే నేను చెప్తుంటే ఓకే మేడం చెయ్యండి, ఓకే మీరు ఏది చేసినా మంచిదా అని ఎంకరేజ్ చేసిరు. కానీ నా బ్యాక్ సైడ్ కొంచెం నవ్వుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. అంటే కానీ నేను లైట్ తీసుకున్నా. వాళ్ళకి ఎవరో చెప్తే తెలవడం ఎందుకు, నేనే ఇన్వైట్ చేసిన, నేను చేస్తున్నా
మీరు అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి అన్నట్టు. ఎందుకు నేను ఇట్లా చేసిన అంటే నేను ఫుడ్ ఐటమ్స్ బాగా చేస్తాను బ్రదర్. ఓకే. ఏమైనా లంచ్ బాక్స్ అట్లా తీసుకెళ్ళినా కూడా అందరు మెచ్చుకునే వాళ్ళు, అంటే బాగుంది టేస్ట్ షేర్ చేసుకునే వాళ్ళు. అంటే కుకింగ్ నువ్వే చేస్తుండే? ఓకే. అయితే ఇప్పుడు ఈ పానీపూరి బండి పెట్టాలంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మనము ఏదన్నా జాబ్ లో జాయిన్ అవ్వాలన్నా దాని గురించి మనం చదువుకున్న తర్వాతనే ఏదన్నా ప్రాక్టీస్ గానీ ఫిజికల్ గా మనం వర్క్ చేసిన తర్వాతనే ఆ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం. సో అంటే పానీపూరి బండి అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కొన్ని కావాలి ట్రిక్స్. అంటే ఎట్లా రెడీ చేస్తారు పానీపూరి, అసలు ఏంటి అది అని చెప్పేసి. అంటే ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఎక్కడ నేర్చుకోలేదు బ్రదర్, ఓన్ రెసిపీ. అంటే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాయి ఇంట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వెరైటీస్ చేస్తూ ఉండదు. ఈ పానీపూరి కూడా స్మాల్ అమౌంట్ క్వాంటిటీస్ చేస్తా అన్నట్టు ఇంట్లో, అంటే పిల్లల కోసం మా కోసం కొంచెమే. కానీ యాక్చువల్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ డే కూడా ఏమో తెలియదు, అంటే అదే అంటే స్మాల్ క్వాంటిటీ చేస్తా, ఆ మెజర్మెంట్ తోనే లార్జ్ క్వాంటిటీ స్టార్ట్ చేసిన. కానీ టేస్ట్ అంటే కరెక్ట్ అన్ని కూడా సాల్ట్, మిర్చి పౌడర్ అన్ని ఉంటాయి కదా, పెప్పర్ పౌడర్ అన్ని కూడా కరెక్ట్ సరిపోయింది. అది గాడ్ గ్రేస్ అనుకోవాలి. అంటే అట్లా సక్సెస్ఫుల్ గా అన్ని సెట్ అయింది అన్నట్టు. సో అట్లా లార్జ్ క్వాంటిటీ కూడా చేయడానికి నాకు ఏమి ప్రాబ్లం. అంటే ఎవరి దగ్గర మీరు నేర్చుకోలేదు, మీ ఓన్ గా మీరు స్టార్ట్ చేయడం మీరు? యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా గాడ్ గ్రేస్ ఉంటే చూద్దాము. అంటే షటర్స్ బాగా రెంట్ ఉంది, 25,000 30,000. అందరు ఏమంటున్నారు అంటే సిటీ సైడ్ అట్లా పెట్టమంటున్నారు. అటు వెళ్ళాలంటే బాగా రెంట్ ఉంది, 30,000 అట్లుంది, 35 ఉంది, 40 అంటారు. అంటే షటర్ ని బట్టి అట్లా రెంట్, ఎంత సిటీ అంటే అంత రెంట్ ఉంది. సో అంత నేను పెట్టలేను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను పెట్టలేను. ఫ్యూచర్ లో పెట్టగలిగితే ఇంకా స్నాక్స్ ఐటమ్స్ పబ్లిక్ తీసుకెళ్తే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, అట్లనే కుండ బిర్యానీ ఏదో అంటే ఇక్కడనే మీరు డిఫరెంట్ గా మీరు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇంకా చేద్దాం స్నాక్స్ లోకి వెళ్తే ఇంకా చాలా డిఫరెంట్. ఇప్పుడైతే 6 ఫ్లేవర్స్ చేస్తున్నా కదా, అప్కమింగ్ ఇంకా 12 ఫ్లేవర్స్ కూడా అందిద్దాం అనుకుంటున్నా. ఓకే. ఈ ఫ్లేవర్స్ అన్ని మీరే రెడీ చేస్తున్నారు కదా, అంటే ఈ ఫ్లేవర్స్ ఎందుకు రెడీ చేయాలనుకున్నారు అసలు? అంటే నేను ఇప్పుడు జీరా ప్లస్ ఇంకా వేరే ఫ్లేవర్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చేయాలనుకున్నారు అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు బయట ఓన్లీ టామరిన్ పల్ప్ తో కొంచెం పుదీనా యాడ్ చేస్తారు. ఎక్కువ క్వాంటిటీ మనం చూసుకుంటే టామరిన్ పల్ప్ ఉంటుంది. సో అది తినడం వల్ల అంత హెల్త్ మంచిది కాదు. అందుకే ఆ వాటర్ కూడా ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే వాటర్ కూడా మనకు తెలియదు ఏ వాటర్ యూజ్ చేస్తారు. అంటే నా దగ్గర ఎట్లా తెలుసు అన్నట్టు నేను అది కూడా చెప్పబోతున్నా. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది తిన్నా కూడా హెల్త్ కి మంచిగా ఉండాలి. పుదీనా ఫ్లేవర్ ఏంటి, తిన్నా కూడా డైజెషన్ కి ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లా. నెక్స్ట్ జీరా కూడా డైజెషన్ కి ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కట్టా మీఠా, స్వీట్ అండ్ సోర్ ఉంటది, కిడ్స్ అండ్ లైక్ చేస్తారు సో వాళ్ళు. నెక్స్ట్ గార్లిక్ ఫ్లేవర్, గార్లిక్ కూడా ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కి ఇమ్యూనిటీకి చాలా హార్ట్ కి చాలా మంచిది. సో అలాంటి. నెక్స్ట్ ఇంగువ కూడా డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ కొందరు ఏమో స్పైసీగా లైక్ చేస్తారు తెలంగాణ, వాళ్ళ కోసం స్పెషల్ గా చిల్లీ ఫ్లేవర్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవి తిన్నా కూడా పుదీనా, జీరా, గార్లిక్, మీకు ఫార్మసీ కాబట్టి మీకు ఐడియా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డైజెషన్ కి ఇమ్యూనిటీకి హెల్త్ కి మంచిగా ఉండేటట్టు పెట్టాను. అండ్ చెప్పాలంటే నేను 1 year నుంచి రన్ చేస్తున్నాను కదా, ఈ 1 year ఏంటంటే నేను మినరల్ వాటర్ తో యూజ్ చేస్తాను ఈ ఫ్లేవర్స్ అన్ని. కానీ ఇప్పుడే రీసెంట్ గా వాటర్ మీరు కొన్నారు. అయితే యాక్చువల్ గా ఏంటంటే కంగన్ వాటర్ మిషన్ తీసుకున్నా, అందులో నుంచి మీకు ఐడియా ఉంటది ఆల్కలైన్ వాటర్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ తో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్నాను. అది తీసుకోవడానికి ఎంత ఖర్చు అయింది? 3 lakhs అయింది. 3 lakhs ఖర్చు అయింది. సో అందరు ఏమనుకుంటారంటే సో ఏం ఫార్మసీ స్టూడెంట్ బిజినెస్ పెట్టింది, సో తనకి ఎక్కువ పబ్లిసిటీ అయ్యింది, సో చాలా డబ్బులు సంపాదిస్తుంది, సో అందుకే అది కొనడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అంటే అది అప్పు తీసుకొని కొన్నారా, ఈఎంఐలో కొన్నారా, లేకపోతే ఏంటి అంటే క్లారిటీ ఉంటుంది వాళ్ళకు కూడా? యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అన్నట్టు, వాళ్ళ దగ్గర కొంచెం పే చేసిన, కొంచెం ఏమో అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే స్లోలీ ఇస్తున్నా అన్నట్టు. అంటే కొంచెం అప్పే ఉంది. అంటే నేను ఇంత చిన్న స్టాల్ లో అంత 3 lakhs ఒకటేసారి సంపాదించలేను కదా అని చెప్పాలంటే నాకు ఎవరు సపోర్ట్ కూడా లేరు అన్నట్టు, ఏదున్నా మా కష్టంతో. సో ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగానే అవుతుంది, అయితలేదని కాదు, చాలా దూరం నుంచి వస్తున్నారు, బానే అవుతుంది, కానీ అంత 3 lakhs సంపాదించే అంత కాలేదు. కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే నేను ఈ ఫీల్డ్ లో ఉంటున్నా. ఇప్పుడు బయట న్యూస్ చూస్తూ ఉంటే హెల్త్ కి మంచిది కాదు, అట్లా ఇట్లా చాలా వైరల్ అవుతున్నాయి న్యూస్. సో ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ నేనైతే ఇచ్చేది హెల్త్, దీంతో పాటు ఇంకా హైజీనిక్ వేలో ఇవ్వాలన్నట్టు వాటర్ ని కూడా ఆల్కలైన్ వాటర్ తో సప్లై చేస్తాం. అంటే ఇప్పుడు మీరు 6 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 6 కాకుండా ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా మీరు అందిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందియలేదు, చేయాలనుకుంటున్నారు. ఈ 6 ఫ్లేవర్స్ కాకుండా ఇప్పుడైతే ప్రెసెంట్ నా స్టాల్ లో దొరికేది పానీపూర్ లో 6 ఫ్లేవర్స్, నెక్స్ట్
నెక్స్ట్ కట్లెట్, దహి పూరి, మసాలా పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, ఇవన్నీ కూడా అవైలబుల్. సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర. సో అంటే ఇది ఓన్లీ ఇక్కడ వరకేనా, లేకుంటే ఎక్కడన్నా ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళకి ఎవరైనా ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా మీరు అందించే అంతా ఉందా? ఒక 2 బతుకమ్మ ఫంక్షన్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ బతుకమ్మ అప్పుడు మమ్మల్ని పిలిచిండ్రు అన్నట్టు ఒక కాలనీ, ఇక్కడే బ్యాక్ సైడ్ కాలనీ. సో చేసే కాలనీ వాళ్ళందరూ మెచ్చుకున్నారు, చాలా బాగుంది అసలు, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ మేము ఎక్కడ చూడలేదు, బాగుంది అని. ఎవ్రీ ఇయర్ మీరే చేయాలి అని అన్నారు. ఒక 2 times అయితే వాళ్ళకి చేసిన, అంటే 2 days అట్లా వాళ్ళకు క్యాటరింగ్ టైప్ అట్లా చేసిన, ఇంకా వేరే ఎవరికైతే చేయలేదు, కానీ ఎవరైనా ఇస్తే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇదంతా మీరు రెడీ చేయాలంటే చాలా కష్టం. సో అంటే ఈ పూరీస్ మీరే చేస్తున్నారా? మేమే మీరే రెడీ చేస్తున్నారు? ఫస్ట్ అయితే నేనే చేసేదాన్ని, ఇప్పుడేమో ఒక పర్సన్ తో చేపిస్తున్నా అన్నట్టు. ఇప్పుడు బయట చూస్తే మనకు మైదా పిండితో ఉంటది, మన దగ్గర అట్లా కాదు, ఉప్మా రవ్వ అండ్ వీట్ ఫ్లోర్ తో చేపిస్తున్నా అన్నట్టు. ఓకే, సో అంటే బయట పూరి మా పూరి చూస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నట్టు, టేస్ట్ చూసినా కూడా అది మైదా ఉంటది, ఇది గోధుమ పిండితో. ఓకే, సో అంటే చూడంగానే అర్థం అవుతుంది. అంటే ఇంతకుముందు నేను టేస్ట్ కూడా చూడడం జరిగింది కదా, చాలా బాగుంది టేస్ట్. అయితే ఇవి మొత్తం మీరు చేయిస్తున్నారు. సో మార్నింగ్ ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మీరు వర్క్? మార్నింగ్ అయితే నేను మా పిల్లలని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి చేపించి స్కూల్ పంపించేస్తాను. అది ఒక 8:30 వరకు అయిపోతుంది. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసినాక 9 కంపల్సరీ 9 or 9:30 వరకు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ పెడితే నాకు 3 వరకు ప్రిపరేషన్ అవుతుంది. 3 వరకు అంటే పుదీనా పొట్టు అదంతా తీయాలి, కొత్తిమీర మిక్సీ పట్టాలి, నెక్స్ట్ చిల్లీ అవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ చేయాలి, నెక్స్ట్ చాట్ చేయాలి, ఈ ఆలు బాయిల్ చేయాలి, బఠానీ బాయిల్ చేయాలి, మళ్ళీ స్మాష్ చేయాలి, మసాలా అవన్నీ యాడ్ చేసి అలా మిక్స్ చేయాలి. కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో అంటే మీరు ఒక్కరే చేస్తారా, మీ దగ్గర వర్కర్స్ ఎవరైనా? ఫస్ట్ అయితే 1 year వరకు అయితే నేను ఒక్కదాన్నే చేసిన. ఈ మంత్ అంటే కొంచెం 2 stalls అంటే 20 days బ్యాక్ ఒక షట్టర్ లో చిన్న స్టార్ట్ చేసిన ఇంకొకటి. అయితే అంటే చాలా మంది వస్తున్నారు, వర్షాకాలం కదా, చిన్న కిడ్స్ పట్టుకొని వస్తున్నారు, తినడానికి ఇబ్బంది అవుతుంది. సో నా బడ్జెట్ తగ్గట్టు చిన్న షట్టర్ అయితే తీసుకున్నాను. ఇందులో కాబట్టి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి 2 workers ని తీసుకున్నాను. ఒకరేమో వచ్చి ఆలు పీల్ తీసేసి ఆనియన్స్ కట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో సిస్టర్ ఏమో అక్కడ స్టాల్ లో సర్వ్ చేస్తారు. మేకింగ్ మొత్తం నాదే, జస్ట్ వాళ్ళు సర్వ్ చేయడం, ప్రిపరేషన్ మొత్తం నేనే చేస్తాను. ఈ ఫ్లేవర్స్ కానివ్వండి ఇవన్నీ జస్ట్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు అంతే. అయితే మీ హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? మీ హస్బెండ్ ఏం చేస్తారు? తను ఫస్ట్ వద్దన్నాడు, అంటే తను జాబ్ చేసేవాడు, నేను కూడా స్కూల్లో జాబ్ చేశాను. సో ఫస్ట్ అయితే వద్దన్నాడు, ఇదంతా ఎందుకు, ఇప్పుడు స్కూల్లోనే శాలరీ మంచిగా ఉంది కదా, ఇంకా ఇంక్రిమెంట్ కూడా ఉంటది కదా, ప్రొఫెషనల్ ఉంటది కదా అని అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇది ఇక్కడ కాదు, అంటే ఇది పబ్లిక్ జంక్షన్ అంటారు కదా, అది కాదన్నట్టు. నేను డిమార్ట్ దగ్గర పెట్టుకుందాం అనుకున్నా. డిమార్ట్ దగ్గర కొంచెం పబ్లిక్ రష్ బాగుంటది, చాలా మంది వస్తా ఉంటారు డిమార్ట్ లో కొంచెం తీసుకోవడానికి. సో నేనేమనుకున్నా అంటే అక్కడ పెడతా అంటే ఈయనేమో వద్దు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరు వస్తారు, రిలేటివ్స్ వస్తారు, మంచిగా ఉండదు, వద్దు, కావాలంటే మన ఇంటి ముందట అక్కడ టేబుల్ వేసుకో, అక్కడ పెట్టుకో, టేబుల్ మీద పెడతా అంటున్నావు, మరి అదేదో అంటే మా ఇంటి ముందటనే పెట్టుకోవాలి, నేను అంత ఘోరంగా అంటున్నావు ఏంటి, కనీసం ఇక్కడైనా పెట్టుకుంటా అని మీద పెట్టినా అన్నట్టు. అది ఎక్కువ టేబుల్ మీద కుండలతో స్టార్ట్ చేసిన. సో ఆయన ఫస్ట్ అయితే వద్దన్నాడు, ఇప్పుడైతే 100% ఆయన జాబ్ వదిలేసి నాకు సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడేమో నన్ను జాబ్ రిజైన్ చేయకన్నాడు, ఇప్పుడు ఆయన జాబ్ రిజైన్ చేసి, అంటే అంత వర్క్ ఉంటుంది, దాని తగ్గట్టు ఇప్పుడు జాబ్ కన్నా కొంచెం బెటర్. కానీ జనాల దగ్గర నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఇది రెంట్ కేనా ప్లేస్ లేకుంటే? ఇది ఓన్లీ కరెంట్ బిల్ ఒకటి పే చేస్తాము. అక్కడ షట్టర్ చిన్న 20 days బ్యాక్ తీసుకున్నాం, అక్కడైతే రెంటే. ఇదైతే రెంట్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ కరెంట్ బిల్ పే చేస్తాం. సో ఫస్ట్ బిజినెస్ మీరు ఎంత డబ్బుతోటి స్టార్ట్ చేయడం జరిగింది పానీపూరి బండి? ఫస్ట్ అయితే నేను 10,000 తోనే స్టార్ట్ చేశాను. 10,000 తో టేబుల్ మీద దానికి ఒక బ్యానర్, రోజు అంటే ఉంది కదా మొలలు కొట్టుకున్నా, ఇంకా ఉన్నాయి, ఒక బ్యానర్ కొట్టించుకున్నా 500 తో, రోజు పెట్టుకుంటా తీసేయడం. ఆ కుండలకు పడ్డది అన్నట్టు, అంటే 650 ఒక్కొక్క కుండలు. నెక్స్ట్ ఈ పెనము, చిన్న సిలిండర్, వాటికి 10,000 బడ్జెట్, దాంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ స్టాల్ కి అయితే 40,000. ఓకే, అయితే మీరు 10,000 నుంచి స్టార్ట్ చేశారు కదా బిజినెస్, అప్పుడు ఎంత సంపాదించారు ఆ స్టాల్ లో? అప్పుడంటే ఇంకా చాలా మందికి తెలియదు అన్నట్టు, అంటే తిన్న వాళ్ళు బాగుంది అని మౌత్ టాక్ తో కొందరికి చెప్పేవాళ్ళు, కానీ సోషల్ మీడియా కూడా ఏమంతా నేను యూజ్ చేయలేదు, ఓన్లీ వాట్సాప్ వరకే అప్పుడు. సో ఎవరికి తెలియదు, కానీ తినే వాళ్ళు మౌత్ టాక్ తో చెప్పడం వల్ల వచ్చేవాళ్ళు, అంటే ఓకే నాట్ బ్యాడ్. కానీ స్లోలీ ఏంటంటే వచ్చిన కస్టమర్స్, అక్క ఇప్పుడు కొంచెం అందరికి తెలియాలంటే టేస్ట్ బాగుంది, కానీ నువ్వు పెట్టింది
మార్కెట్ కాదు, మన డిమార్ట్ ఏరియా కాదు, ఇక్కడెక్కడో పెట్టినావు, ఇక్కడ షాపింగ్ జంక్షన్ కూడా కాదు, అడ్డ కాదు. సో కొంచెం అటైనా పెట్టుకో అంటే కాదు బ్రదర్ నాకు ఇక్కడే పాసిబుల్ అంటే నేను నైట్ 10:30, 11 కూడా అవుతుంది అంటే క్లీన్ చేసుకో 10 క్లోజ్ చేస్తా, వాష్ చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా, వాష్ చేసుకొని అన్ని నీట్ గా పెట్టేసి వెళ్ళాలి. సో 10:30, 11 కూడా అవుతుంది. సో వాకబుల్ డిస్టెన్స్ ఉంటదని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాడు? చేస్తున్నాడు. ఓకే, ఆయన ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఏం లేదు. ఏం లేదు, అంటే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇద్దరికి ఇప్పుడు 2 స్టాల్స్ కాబట్టి కొంచెం ఇది చూసుకోవడమే సరిపోతుంది. ఆయన కూడా అంటే ఇప్పుడు మాకు వెహికల్ కూడా అంటే చిన్నది ఏదైనా కొంచెం ఇట్లా ట్రాలీ టైప్ ఏమైనా ఉంటే ఒక్కసారి తీసుకురావడానికి ఉండేది. ఇప్పుడు మేము ఒకసారి ఫ్లేవర్స్ తేవాలి, ఒకసారి చాట్ తేవాలి అంటే జస్ట్ బైక్ పైన వస్తున్నారా? జస్ట్ స్కూటీ మీదనే అన్ని క్యారీ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ తేవాలంటే ఒక 10 టైమ్స్ అవుతుంది ఖచ్చితంగా. ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఇంకా 2 టైమ్స్ అట్లా అయితేనే ఉంటుంది. అంటే ఒకసారి పానీపూరి ప్యాకెట్స్ నేనైతే ఒకటేసారి క్యారీ చేస్తా, అంటే 7-8 ప్యాకెట్స్ ఒకసారి తీసుకొస్తా. నెక్స్ట్ ఒకసారి చాట్ తేవాలి, ఒకసారి ఫ్లేవర్స్ తేవాలి, ఒకసారి ఇవన్నీ కొరియాండర్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లా. సో కానీ అంటే ఎం ఫార్మసీ అంటే పానీపూరి సెంటర్ అని చెప్పేసి ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే ఏది పెడదాం అంటే నా పేరు పూర్ణిమ, సో నా పేరు పెడదామా, పేరు పెడితే ఎట్లుంటది, ఏదో పేరు పెట్టిరు అన్నట్టు ఉంటదని ఇక. సో ఎం ఫార్మసీ కదా ఏదో క్వాలిఫికేషన్ అంటే మైండ్ లో ఎందుకో సడన్ గా అట్లా స్ట్రక్ అయింది. సో ఇక అది పెట్టేద్దాం అన్నట్టు పెట్టేసిన, అంటే చిన్న బ్యానర్ లోనే అట్లా పెట్టేసిన. ఇక అదే ఇప్పుడు ఈ స్టాల్ పెట్టినా కదా, సో అదే నేను పెడదాం ఇంకా చేంజెస్ ఎందుకు అని అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అంటే మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి మీ అత్త వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మరి? ఎవరు సపోర్ట్ లేదు, అంటే వాళ్ళు నాకు సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గా అంటున్నారా? ఫైనాన్షియల్ గా ప్లస్ మోరల్ గా కూడా. మోరల్ గా అయితే ఎవరు సపోర్ట్ చేయాలి, అందరు కూడా నవ్వుకున్న వాళ్ళే ఫస్ట్. అంటే అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కూడా, అత్త వాళ్ళ సైడ్ అమ్మ వాళ్ళంటే అమ్మ వాళ్ళకి కొంచెం బాధ అనిపించింది, నేను ఇంత చదివించినాము, డాడీ కూడా కొంచెం బాధపడ్డాడు, ఇంత చదివించినాము అదేం పెట్టుకున్నావు అసలు ఏంటిది నువ్వు చేసేది అన్నట్టు అన్నాడు. కానీ ఇప్పుడు చాలా దూరం నుంచి వస్తున్నారు. అండ్ మా పేరెంట్స్ కూడా వేరే వాళ్ళు నాది న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది కదా, వాళ్ళు తీర్మాన వార్తలలో కానివ్వండి V6 చూసి మీ పాప ఇట్లా వచ్చింది అంటే వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక ఫోన్ ఏదో పెట్టుకుంది బతుకని అన్నట్టు. అంటే స్టార్టింగ్ ఎవరైతే ఏమేమి అనుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ చేంజ్ అయిపోయినారు. అంటే మన ఎదుగుదలను చూసి ఎవరైనా మళ్ళీ మా కాళ్ళ దగ్గరికి రావాల్సి, అంటే ఒకళ్ళు మంచి పని చేస్తుంటే ఎవరు కూడా వాళ్ళను అంటే వీళ్ళు ఏం చేస్తారులే అది ఇది అని చెప్పి చాలా మంది చులకనగా మాట్లాడతారు. కానీ మీలాంటి వాళ్ళు మీరు ఇట్లా రుజువు చేస్తారే చాలా మంది మహిళలు కూడా రావడానికి ప్రయత్నిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అంటే ఒక మహిళ 2 పిల్లలు ఉన్నారు, ఈ వర్షంలో కూడా మీరు చూస్తే హెడ్ మొత్తం తడిచిపోయింది, టీషర్ట్ తడిచిపోయింది, అయినా కానీ ఇక్కడ నిల్చొని చేస్తుందంటే అసలు చాలా గ్రేట్. ఇంకో విషయం ఏంటంటే పానీపూరి బండీస్ దగ్గర అందరూ చాలా మంది బాయ్స్ ఉంటారు, ఫస్ట్ టైం మీరు మహిళ అండి. నేను చెప్తున్నా అంటే మహిళలు ఎప్పుడు క్లీన్ గానే ఉంటారు. ఇప్పుడు మనం చాలా మంది పానీపూరి బండి దగ్గర మనం చూస్తున్నాం, అంటే చాలా న్యూస్లలో అంటే యూరిన్ పోయడం, సో వాళ్ళు అక్కడిక్కడ చేతులు పెట్టుకొని పానీపూరి వాటర్ లో హ్యాండ్స్ పెట్టడం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. బట్ అంటే ఇక్కడ చూస్తే ఈ వర్షంలో కూడా ఈమె ఇంత వర్క్ చేస్తుంది కాబట్టి ఈమెకు మనం సపోర్ట్ చేయాలి. అంటే ఈమెను చూసి చాలా మంది మహిళలు, అంటే మహిళలు మొత్తం వంటింటికే పరిమితం కాకుండా సో ఇట్లాంటి వాళ్ళని చూసి చాలా మంది అంటే ఈమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది బయటకు వచ్చి వాళ్ళు బిజినెస్ పెట్టుకునేటట్టు ఈమె చేస్తుంది కాబట్టి ఈమెను మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరన్నా మీ ముందు వచ్చి చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? చులకన ఏం లేదు బ్రదర్, అంటే 1 year నుంచి అయితే ఏం లేదు. కానీ ఒక చిన్న కొన్ని ఇన్సిడెంట్స్, ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగింది. అంటే నేను లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసిన, ఈ మే వరకు అయితే ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైతే ఈ V6 ఛానల్ తీర్మాన వార్తలలో కొంచెం వచ్చిందో అంటే కావాలని చేస్తారో లేదో తెలీదు, అంటే 2 times వచ్చి నన్ను కొంచెం బెదిరించినట్టు చేసి వాళ్ళు ఎవరో తెలీదు. అంటే నేను అప్పుడు మొబైల్ కూడా ఇక్కడ మొత్తం సర్వ్ చేస్తా ఉంటా కదా, అట్లా మొబైల్ కూడా నేనేం తెచ్చుకోలేదు అన్నట్టు. అంటే వాటర్ ఇప్పటికి ఫ్లేవర్స్ ఇవన్నీ టచ్ చేస్తా కదా, ఇప్పుడు టచ్ అవసరం ఉండదు. మా హస్బెండ్ కూడా క్లోజింగ్ టైమ్ నాకు కొంచెం 1 year నుంచి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఆయన కూడా ఇక్కడ దగ్గర వాళ్ళు కొంచెం వీళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అన్నట్టు వచ్చి నువ్వు ఇది ఎందుకు పెట్టినావు, ఇది నీకు అవసరమా, ఎవరు చెప్పారు రేపు తీసేయాలి, ఇది ఉండద్దు అనుకుంటా 2 times బెదిరించారు అన్నట్టు. మీరు అడగడం జరిగిందా ఎవరు మీరు? అడిగిన తర్వాత వేరే ఒక కస్టమర్ వచ్చిర్రు అన్నట్టు. అప్పటి వరకు వచ్చి వాళ్ళ కస్టమర్ తో మా హస్బెండ్ కాల్ చేసే లోపు వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది అన్నట్టు. అంటే ఎవరు లేనప్పుడు వచ్చిర్రు అన్నట్టు 2 times. అంటే ఇక్కడ సరౌండింగ్ వాళ్ళేనా లేకుంటే వేరే ఇక్కడ సరౌండింగ్ అయితే నేను గుర్తుపట్టేదాన్ని, నా కస్టమర్స్ కూడా కాదు, మరి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అంటే మన పానీపూరి బండి దగ్గరకు వచ్చి ఎవరన్నా బ్యాడ్ గా ప్రవర్తించడం అంటే దాదాపు 99% అయితే ఉండదు, ఒక 1% ఉంటది. అంటే కొందరు డ్రింక్ చేసి రావడము కొంచెం అట్లా ఉంటది. కానీ నేనైతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడా, సర్వ్ చేస్తే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తా.
ఇక కొంచెం ఆడ కూర్చుంటారు అట్లా ఇట్లా అంటే ఇక పోతా ఉంటారు ఇక లైట్ తీసుకుంటే ఇక వాళ్ళని. ఓకే, అంటే పర్ డే అంటే అంటే కరెక్ట్ చెప్పకండి, అంటే ఒకవేళ మీరు ఎంత సంపాదిస్తారు పర్ డే? అంటే డైలీ ఒకేలా ఉండదు, పర్ డే ఒకసారి 1000 కావచ్చు, ఒకసారి 15 కావచ్చు, ఒకసారి 2 కూడా కావచ్చు. అంటే కస్టమర్స్ చాలా దూరం నుంచి వచ్చినప్పుడు బానే అవుతుంది. అంటే లో అంటే ఒక 1000, హైయెస్ట్ ఒక 2000 అనుకోండి. అంటే 1000 అనుకున్నా పర్ మంత్ ఒక 30,000 వస్తాయి. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో 30,000 అసలు ఎక్కడ సరిపోతే ఇద్దరు పిల్లలు, వాళ్ళ స్కూల్స్, మన ఇంట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే మా బాబుకి కూడా కొంచెం హెల్త్ కూడా బాగుండదు అన్నట్టు. అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి కొంచెం ఫిట్స్ వస్తా ఉంటది, ఇప్పుడు 5th టైం అన్నట్టు. ఆల్రెడీ అన్ని అవి చేపించినాం, అన్ని టెస్ట్లు చేపించినాం, నార్మల్ వస్తుంది అని ఫీవర్ తో ఊకే వస్తుంది. తను ఏంటంటే ఈవెన్ కరోనా కూడా వచ్చింది, అంటే వాళ్ళ ఫాదర్ కి వచ్చింది. నెక్స్ట్ డే టెస్ట్ చేపిస్తే ఈయన కూడా వచ్చింది. అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా లో, అంటే ఊకే హెల్త్ బాగుండదు. మంత్లీ వన్స్ ఖచ్చితంగా సిక్ అవుతా ఉంటాడు అన్నట్టు. యాక్చువల్లీ చెప్పాలంటే మావి చాలా అమౌంట్ హాస్పిటల్ కూడా. పాప ఓకే, పాప చిన్నది, పాప ఓకే, కానీ బాబుతోనే కొంచెం ఏజ్ చేసినా ఎక్కడ అంటే ₹1 కూడా సేమ్ చేయకుండా అట్లా అయిపోతుంది కొంచెం. సో ఈ కష్టాలను చూసి మమ్మీ డాడీ వాళ్ళు కానీ లేకుంటే అత్త మామ కానీ వాళ్ళు కూడా ఇవ్వరు కదా, అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏజ్ కొంచెం ఇక మనం అడగలేం కదా. ఇప్పుడు చెప్పాలంటే మా పేరెంట్స్ కే మేము హెల్ప్ చేయాలి అన్నట్టుంది. అంటే మమ్మీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, సో అట్లా అంటే కరోనా అప్పుడు కొంచెం సపోర్ట్ చేసింది. అంటే మా హస్బెండ్ కూడా కరోనా వచ్చింది, బాబుకి కూడా అప్పుడే చాలా వరకు కొంచెం అమౌంట్ ఇచ్చారు. అంటే అప్పుడే నేను డెలివరీ అయినా అన్నట్టు, పాప చిన్నది, కొంచెం ఎక్కువ అమౌంట్ అప్పుడే ఇచ్చారు. ఇప్పుడు నేనే వాళ్ళకి ఇచ్చే సిచ్యువేషన్, అంటే వాళ్ళని చూస్తే అడగబుద్ధి కాదు. అంటే వాళ్ళకి కూడా ఒక చిన్న కిరాణా షాప్ ఉంటది అన్నట్టు, సో వాళ్ళకి అంతంత నార్మల్ గా అవుతుంది, వాళ్ళ మందం అవుతుంది. ఇప్పుడు వాళ్ళని నేను అడిగితే మంచిగా ఉంటది, మేము చేసుకుంటాం. సో అసలు మీ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడే, ప్రాపర్ జగిత్యాల డిస్ట్రిక్ట్. సో అంటే ఈ పానీపూరి పెట్టినప్పుడు అంటే మీరు అనుకున్నారా నా బిజినెస్ క్లిక్ అవుతుంది అని అనుకున్నారా? అనుకోలేదు. అంటే ఫస్ట్ భయం, ఇనిషియల్ స్టేజ్ లో భయం ఉండే. భయం అంటే ఇక కొంచెం బాగా మందికి తెలిస్తే బాగుండు, అంటే తిన్న వాళ్ళు మంచిగా ఉంది అంటున్నారు. అంటే ఫస్ట్ డే డేర్ తోనే యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక్కదాన్నే మార్కెట్ కి వెళ్ళి కుండలు తెచ్చుకోవడం, అంటే పిల్లల దగ్గర ఒకటి ఉండాలి కదా. అంటే అప్పుడే నేను స్టార్ట్ చేస్తున్న బిజినెస్. సో మా హస్బెండ్ పిల్లల దగ్గర ఉండే, నేనే ఆటో వేసుకొని వెళ్ళిన అన్నట్టు, కుండలు తెచ్చుకొని చేయడం అదంతా చేసిన. అంటే ఫస్ట్ డే ఒక్క రోజే కొంచెం అనిపించింది, అబ్బా ఇప్పుడు పెడితే ఎట్లుంటుందా అని ఒక్క రోజే అనిపించింది. కానీ సర్వ్ చేసినాక ఇక నాకు ఏమనిపించలేదు. అంటే మీకు ఇంత అంటే శక్తి ఎట్లా వచ్చింది? అంటే పెట్టగలను, నేను చెయ్యగలను అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది తప్పు కాదు. యాక్చువల్ గా ఇప్పుడు చూస్తా అంటే లేడీస్ అన్ని చేస్తున్నారు. నేనేమనుకున్నానంటే ఇదేం తప్పు కాదు, ఒక బిజినెస్ చిన్నదో పెద్దదో ఒక బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎవరు ఏమనుకుంటారు అనేది నేను ఆలోచించలేదు. అదంతా పక్కన పెట్టి ఎవరినైతే మోసం చేయట్లేదు, పెడదాము. దాదాపు అయితే నేను వంటని ఏదో ఫుడ్ నే అందిస్తున్నా కదా. పానీపూరి అయితే ఏంది, ఇప్పుడు బయట యూపీ నుంచే రావాలని ఏముంది, మనం కూడా చేయొచ్చు. చెప్పాలంటే ఇక్కడ వాళ్ళైతే చేస్తలేరు మన బాయ్స్, కానీ అయినా కూడా నేను చేద్దాం, ఏముంది తప్పు కాదు కదా, ఏదో వరకు చిన్నదో పెద్దదో అన్నట్టు స్టార్ట్ చేసిన. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను తెలుసుకున్నప్పుడు మీ బండి ముందు కావాలని చెత్తేయడం, సో కావాలని అది చేయడం చేస్తున్నారంట. ఎవరు వాళ్ళందరూ ఎందుకు అంటే ఫస్ట్ అయితే ఎవ్వరు ఏం చేయలేదు. ఎప్పుడైతే కొంచెం ఇట్లా సోషల్ మీడియాలో కొంచెం ఇట్లా అందరికి తెలుస్తుందో, తెలియదు ఎవరో కానీ చెత్త తీసుకొచ్చి వేయడము, మొత్తం చెట్ల కొమ్మలు, నెక్స్ట్ ఇంట్లో చెత్త అనుకుంటుంది అంతా తీసుకొచ్చి స్టాల్ ముందట వేయడము. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇది మొత్తం క్లోజ్ చేసి నీట్ గా క్లీన్ చేసి మొత్తం ఊడ్చి వెళ్తాయి సరౌండింగ్ మొత్తం. మళ్ళీ వచ్చినాక సరౌండింగ్ మొత్తం ఊడుస్తా. ఆ చెత్త వేయడం వల్ల నాకు ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి వాటర్, అంటే ఇక్కడ మనకు ట్యాప్ సిస్టమ్ కూడా లేదు, షట్టర్ కూడా కాదు. ఇంట్లోకి వెళ్ళి తెచ్చి అది వాష్ చేసుకోవడం, అంతా క్లీన్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మీ ఛానల్ ద్వారా వాళ్ళు ఎవరో కానీ అట్లా చేయకండి ప్లీజ్. అంటే నేను ఒక లేడీని, సో వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్ ఉండండి, అంతేగాని నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకండి. వీలైతే నేను నలుగురికి హెల్ప్ చేస్తున్నా, కానీ ఎవరినైతే ఏం నష్టం కలిగిస్తలేనని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వచ్చే అమౌంట్ సరిపోతుందా, ఇంకా కష్టాలు ఉన్నాయి? అంటే కొంచెం ఈ కంగన్ మిషన్ ఎప్పుడైతే తీసుకున్నానో ఇంట్లో పొజిషన్ టైట్ అయిపోయింది. అంటే పిల్లల స్కూల్ ఫీ అవన్నీ ఇప్పుడు ఆల్ఫోర్స్ లో చదివిస్తున్నా, ఇక మీకు తెలిసే ఉంటుంది స్ట్రక్చర్ ఎట్లుంటుంది, బుక్స్ యూనిఫామ్ అన్ని సపరేట్ ఉంటాయి. సో కొంచెం కష్టంగానే ఉంది, కానీ అడ్జస్ట్ అవుతున్నారని కష్టాలలోనే ఇదంతా మీరు చేయడం జరుగుతుంది. కొంచెం కంగన్ మిషన్ తీసుకోకపోతే కొంచెం అమౌంట్ ఉండేది, కానీ అది తీసుకోవడం వల్ల అంటే ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే,
అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మొత్తం ఇక్కడే వర్క్ చేస్తా ఉంటారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మరి? చిన్న చిన్న పిల్లలే కదా. చిన్న పిల్లలే. ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగ్ హెల్ప్ చేస్తారు కదా, ఇవన్నీ తీసుకురావడం చేయడం, మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటాడు అన్నమాట. ఓకే. సో ఇబ్బంది ఏం అవ్వదా మీకు? ఇబ్బంది అంటే కొంచెం వాళ్ళకి హెల్త్ మంచిగా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం వాళ్ళు అక్కడ ఉండడం కొంచెం అట్లా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు ఇక చేసుకోవాలి కదా ఏదో. సో అంటే పిల్లలకు పానీపూరి తీసుకెళ్తారా లేకుంటే పెట్టేసి వస్తారా? అడుగుతారా? అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు, అప్పుడప్పుడు తీసుకెళ్తా. ఓకే. సో తింటారా? తిని ఏమన్నా అనడం గానీ ఇట్లా తింటారు, ఇక కొంచెం అంటారు ఇక, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంఫామసీ పానీపూరి అనుకుంటా అంటారు. అంటే మీ పిల్లలు? మా పిల్లలు కూడా, అంటే బాబుకి తెలుసు కదా సెకండ్ క్లాస్ కదా, మమ్మీ ఎంఫామసీ పానీపూరి ఎంఫామసీ అనుకుంటా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు చేస్తారు అన్నట్టు. అంటే అట్లా వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు, ఈ రోజు పిల్లలకు కొంచెం అన్ని తెలిసే ఉంటాయి కదా. సో ఎప్పుడన్నా పూర్ణిమ గారు ఏడవడం జరిగిందా? అంటే జరిగింది. ఓకే. అంటే కొన్నిసార్లు అమౌంట్ లేని సిచ్యువేషన్ అంటే చాలా ఫేస్ చేసిన. ఒక్కొక్కసారి అంటే ఎట్లా అంటే బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఒక 1000 రూపీస్ మెడిసిన్ కూడా లేని సిచ్యువేషన్ కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే వీళ్ళని అడిగిన సిచ్యువేషన్, అంటే మాకు ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. సో అలాంటి చాలా ఫేస్ చేసిన. ఓకే. సో అవి కాకుండా ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా మీకు? కష్టాలు అంటే మెయిన్ గా పిల్లల హెల్త్ కి, ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ కి కొంచెం అంటే యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పొద్దు కానీ చెప్తున్నా. అంటే లాస్ట్ ఇయర్ మా బాబుని ఆల్ఫోస్ట్ రోజు చదివించినాం కదా, అయితే ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు యాక్చువల్ గా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అమౌంట్ లేక మధ్యలో స్టాప్ కూడా చేసినాం. మళ్ళీ ఈసారి కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టు. అట్లా కూడా జరిగింది అన్నట్టు. అంటే మేము రిక్వెస్ట్ చేసినాం, అంటే సమ్మర్ వరకు మేము పే చేస్తాము రాయనివ్వండి ఎగ్జామ్ అంటే. యాక్చువల్గా నేను అందులోనే వర్క్ చేసిన, కానీ సార్ కూడా రాయనివ్వలేదు. అండ్ అంటే అందరికి ఈక్వలే ఉంటది, రాయనివ్వరు కదా, మాకు అడ్జస్ట్ కాలే. అంటే అంతకు ముందు బాబు కొంచెం హెల్త్ బాగుంది, మళ్ళీ ఫిట్స్ వచ్చింది అన్నట్టు. ఫిట్స్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఉన్న అమౌంట్ మొత్తం అయిపోయింది. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అంటే బాబు యాక్చువల్గా ఇప్పుడు 3rd క్లాస్ ఉండాల్సింది 2nd క్లాస్ లోనే ఉంటుండు, అంటే ఎగ్జామ్స్ రాయనివ్వలేదు అన్నట్టు. ఓకే. అయితే మన స్టాల్ కి ఫార్మసీ చదివిన వాళ్ళు ఎంత మంది రావచ్చు ఇప్పటి వరకు? చాలా మంది వస్తున్నారు, అంటే చాలా వీడియోస్ చూసిన వాళ్ళు అయితే చాలా మంది వస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా వస్తున్నారు. ఓకే. ప్రతిమ హాస్పిటల్ నుంచి వస్తున్నారు, నెక్స్ట్ ఇక్కడ అఖిల హాస్పిటల్ నుంచి, ఒమేగా హాస్పిటల్ నుంచి, ఇంకా వేరే వేరే హాస్పిటల్ నుంచి వస్తున్నారు. అందరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే మంచిగా బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్, హెల్త్. అంటే మేము ఎక్కడ తినము, కొందరేమో తినము అక్కడ మీ దగ్గర ట్రై చేస్తున్నాం చాలా బాగుంది అంటున్నారు, కొందరేమో మాకు అలవాటు ఉంది కానీ బయట మంచిగా ఉండదు, హైజీనిక్ ఉండదు కానీ ఆపేసినాము, కానీ ఇప్పుడు మళ్ళీ మీతో స్టార్ట్ అయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. కానీ ఇన్ని కష్టాలు ఉండి కూడా తన కాళ్ళపై తను నిల్చొని, అంటే ఇన్ని కష్టాలున్నా వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తుంది. అంటే నేను చూడడం జరిగింది నైట్లలో చాలా మందికి, అంటే రోడ్డు పైన ఉన్న వాళ్ళకి, షెల్టర్ లేని వాళ్ళకి మీరు ఫుడ్ ఇవ్వడం, వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఇవి నేను చూడడం జరిగింది. సో అదొకటి. ప్లస్ మీ దగ్గర ఇప్పుడు వేరే స్టాల్ దగ్గర పనిచేసే అమ్మాయి కూడా మీ దగ్గర స్టూడెంట్ అంట. సో వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం పరిస్థితులు బాగాలేకుంటే తనను కూడా మీ దగ్గరికి తెచ్చుకోవడం, అంటే మీరే వర్క్ లో పెట్టుకోవడం, ఇదంతా అంటే ఇది ఎందుకు చేస్తున్నారు? అంటే మనకే కొంచెం అంతంత మాత్రం కదా, సో అదంతా ఎందుకు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్ గా నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎప్పటి నుంచో ఉంది, అంటే చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలిసిన ఏజ్ నుంచి కొంచెం ఉంది అన్నట్టు. అక్కడ ఇక్కడ చేసేదాన్ని, నాతో అయినంత వరకు చేసేదాన్ని. అంటే మా పేరెంట్స్ కూడా అట్లనే చేసేవాళ్ళు, సో నాకు కూడా కొంచెం చేసే అలవాటు ఉంది. సో ఇప్పుడు నేనేంటిదంటే చిన్నదో పెద్దదో కొంచెం హెల్ప్ చేద్దాం, అప్పుడే అంటే గాడ్ కూడా మనకు బ్లెస్సింగ్ ఉంటుంది. ఎవరు చూడకపోయినా ఏముంది, గాడ్ అయితే చూస్తారు కదా. సో నేను అట్లా హెల్ప్ చేయడం కొంచెం అలవాటు ఉంది, నాతో అయినంత వరకు చిన్నదో పెద్దదో చేస్తున్నా. అండ్ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అండ్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు అంటే నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాకు వర్క్ కావాలంటే నేను ఇచ్చాను అని చెప్పాలంటే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు లేడీసే. నేను ఒక లేడీ కాబట్టి లేడీస్ ఎంపవర్మెంట్ ఇంక్రీజ్ చేద్దాం అన్నట్టు, డెవలప్ చేద్దాం అన్నట్టు నేను లేడీస్ కే వర్క్ కలిగించిన అన్నట్టు. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా లేడీస్ ని ఇంకా చాలా మందికి ఇస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2 వర్క్ చేస్తున్నాను నా దగ్గర, వాళ్ళు కూడా కొంచెం నాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే. సో నేను ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు రాగానే నేను ఓకే అని వాళ్ళని పెట్టేసి వాళ్ళతో వర్క్ చేయించుకుంటాను. ఓకే. సో మన దగ్గర ఇప్పుడు మీరు ఇది ఎన్ని కేజెస్ రెడీ చేస్తారు మొత్తం? 15 kgs అలా చేస్తాం. అంటే ప్రతి డే వెళ్ళిపోతా ఉంటది, కరెక్ట్ అదే మెజర్మెంట్ ఉంటది, అదే అంటే 15 kgs 10 kgs అంటే దాన్ని బట్టి. కానీ మిగిలితే మొత్తం పడేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బాగా వర్షం పడ్డది,
ఇప్పుడు మిగిలింది ఏ స్టోరింగ్ లేదు, ఓకే మొత్తం పడేయడమే. ఎందుకంటే మనం ఏ స్టోర్ చేయం, ఇక్కడ వాళ్ళు సరౌండింగ్ అందరికి తెలుసు. డైలీ నైట్ మొత్తం నేను పడేసి మొత్తం క్లీన్ చేసుకొని తీసుకెళ్తాం, ఏది కూడా స్టోర్ చేయం. కాదు ఇప్పుడు వర్షం పడ్డది కదా, ఇప్పుడు ఏ టైం వరకు మీరు ఇది రన్ చేస్తారు? యాక్చువల్ గా వర్షం బాగా పడితే నన్ను చాలా దూరం నుంచి రారన్నట్టు. అదే వర్షము నార్మల్ గా వచ్చి తగ్గింది అనుకోండి, చాలా మంది వస్తారు. అంటే చాలా దూరం దూరం నుంచి వస్తున్నారు. అంటే గ్రేట్ అని కాదు కానీ, అంటే తెలిసిన వాళ్ళు మౌత్ టాక్ తో అట్లా ఇన్స్టాగ్రామ్ కూడా నేను స్టార్ట్ చేశాను అన్నట్టు. ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ ప్రో అని. అంటే అది కూడా నా కస్టమర్స్ వచ్చి చెప్పారు, సిస్టర్ మీరు ఇట్లా చేస్తున్నారు, కొంచెం ఇన్స్టాగ్రామ్ చేయండి, అందరు కొంచెం రీచ్ అవుతుంది అంటే సరే అని స్టార్ట్ చేసిన. యాక్చువల్ గా నా ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో నా స్టార్టింగ్ వీడియోస్ ఉంటాయి. యాక్చువల్ గా నాకు తెలియదు ఆపరేటింగ్ అంటే ఇప్పుడు వాట్సాప్ వరకే తెలుసు, స్టేటస్ అంటారు, ఇందులో స్టోరీ అవన్నీ కూడా నాకు తెలియకపో. జస్ట్ ఏదో స్కూలా రావడం, సోషల్ మీడియా అంతా అబ్జర్వ్ చేయకపోయేదాన్ని. సో ఇప్పుడు స్టోరీ పెట్టడం, రీల్ పెట్టడం, మెల్లమెల్లగా నాతో అయినంత వరకు పెడుతున్నా. కానీ అది కూడా చూసి కస్టమర్స్ అంటే కొందరు నాకు మెసేజ్ పెడుతురు, సిస్టర్ ఇట్లా కాదు ఇంకా హై క్వాలిటీలో వీడియో పెట్టండి. కానీ నేను పెట్టలేను, నాకు తెలియదు, అంత ఎడిటింగ్ నాకు తెలియదు, నాకు జస్ట్ వీడియో తీసి పెడుతున్నా అంతే. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అంటే కరీంనగర్ లో ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు. సో ఇది మొత్తం ఏ టైం వరకు అయిపోయే ఛాన్స్ ఉంది? అయిపోతుంది ఇది మొత్తం? అయితే బాగా వర్షం పడితే 10:30 వరకు కూడా అవుతా. అంటే ఇప్పుడు 10 వరకు యాక్చువల్ అయితే 10కే క్లోజ్, కానీ బాగా వర్షం పడితే వస్తారు, కొందరు షాప్ క్లోజ్ చేసి కూడా వస్తారు అని 10:30 వరకు చూస్తా. 10:30 వరకు అయిన వరకు అవుతుంది, కాంది పడేస్తాం. దాదాపు వర్షం ఇలాంటి ఏది లేకపోతే మొత్తం అయిపోతుంది. కానీ ఇట్లా వర్షం రైనీ సీజన్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ లాస్ట్ కొంచెం. అంటే ఈ రోజు మొత్తం ఎంత కావచ్చు ఖర్చులు? ఈ రోజు అయింది ఒక 3000 వరకు అయింది. 3000 ఖర్చులు అయినాయి ఈ రోజు మొత్తం. సో ఇప్పటి వరకు బిజినెస్ ఎంత రన్ అవ్వచ్చు? బిజినెస్ ఒక్కసారి జస్ట్ చూడండి అంతే. ఏం కాలేదు, అంటే ఎక్కువ కాలేదు. ఒక 500 కూడా అవ్వలేదు. అంటే బాగా వర్షం పడ్డది కదా అప్పటి నుంచి, ఎక్కువ కాలేదు. 500 వరకు అయితే అయ్యి. సో అంటే 500 కూడా కాలేదు అంటే 3000 అంటే 2500 లాస్ అయ్యి ఇక్కడ. సో అంటే ఇది మొత్తం పడేయడమే మళ్ళీ ఇప్పుడు? పడేయడమే, వర్షం పడితే పడేయడమే. ఓకే. అంటే పడకపోతే ఖచ్చితంగా అయిపోతుంది, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు, అందరు తింటున్నారు. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒక 3000 కదా, అంటే ఒకవేళ మంచిగా రన్ అవుతే ఒక 5000 వస్తే ఒక 2000 మిగులుతుండే. ఓకే. కానీ ఇది కూడా చాలా కష్టమైన బిజినెస్. అంటే మనం ఈజీ అనుకుంటాం కదా. ఇంకోటి మీరు స్టార్టింగ్ లో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు పిల్లలను కూడా చూడొచ్చు, అంటే వాళ్ళకు బాక్స్ అందియడం, వాళ్ళని కూడా ఇంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మా బాబుకు ఊకే హెల్త్ బాగుండదు, నేను సడన్ గా లీవ్ అంటే నో పూర్ణిమ యూ షుడ్ కమ్ టుడే అనుకుంటా మెసేజ్ పెడతారు, సార్ ఐ నీడ్ లీవ్ అంట. ఊకే లీవ్ అన్నా కూడా వాళ్ళు ఇవ్వరు, మంత్లీ 2 లీవ్స్ అంటారు. సో నేను అట్లా నా ప్రాబ్లమ్స్ నేను పెట్టేదాన్ని, వాళ్ళు కొన్నిసార్లు నో అన్నా కూడా నేను లీవ్ తీసుకున్నా, నెక్స్ట్ డే నా మీద సీరియస్ కొంచెం ఉండడం, అది రూలే. కానీ ఇక నా కండిషన్ ఇట్లా అన్నట్టు. సో అట్లా అంటే ఇక మన పరిస్థితులను బట్టి మనది మనం చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నా ఇది ఆపుకోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా అని చెప్పేసి మీరు అనుకున్నారు కదా. సో ఒకవేళ ఇప్పుడు 3000 కదా, ఒకవేళ వర్షం పడకుండా ఉంటే ఎంత వస్తుండొచ్చు? ఒకవేళ 6000 5000 కంపల్సరీ, ఒక 2000 మిగులుతుండే. ఈ 2000లో మళ్ళీ మీ ఖర్చులు అంటే మీరు వర్క్ చేసినందుకు మీకు పని వాళ్ళకు ఇదంతా అయ్యే వరకు కూడా అంటే ఇప్పుడు 20 days బ్యాక్ తీసుకున్నా. ఇప్పుడు అది లాభం ఉంటుందో నష్టం ఉంటుందో నాకు తెలియదు, కానీ యాక్చువల్ అది కూడా పబ్లిక్ కోసమే నేను డే స్టెప్ తీసుకున్నా. అంటే చాలా మంది వస్తున్నాం సిస్టర్ అంటున్నారు, చాలా మంది కార్ లోనే వస్తున్నారు, అంటే బాగా కొంచెం రిచ్ వాళ్ళే వస్తున్నారు. చిన్న చిన్న కిడ్స్ ని కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళ పాపం తడుచుకుంటే ఇక్కడ ఏది లేదు కూడా. నేను ఒక కవర్ కట్టినా గానీ బాగా గాలి వచ్చినప్పుడు హోల్ పడ్డది. అంటే ఇక్కడ అంకుల్ ని కొంచెం రిక్వెస్ట్ చేసిన, అంకుల్ కొంచెం షెడ్ వేసుకుంటా ఇట్లా బయటికి అని అంటే అంకుల్ వద్దన్నాడు. వాళ్ళు నాకు ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు అన్నట్టు నేను ఏమి డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు కస్టమర్ కోసం ఒక చిన్న షట్టర్ అయితే తీసుకున్నా, కానీ తెలియదు అంటే ఇప్పుడు ఒక 20 days కాబట్టి అది లాభం అవుతుందా నష్టం అవుతుందా తెలియదు. ఒక 1-2 months అయితే చెప్పగలుగుతా. ఓకే. సో ఎన్ని కష్టాలు అయినా అని అంటే తను నిలబడి చేస్తుంది. సో అంటే చాలా మంది ఇప్పుడు తినకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. అంటే జస్ట్ మీరు వేరే దగ్గర తినే బదులు తిన దగ్గరకు వస్తే తినకు బిజినెస్ అన్న రన్ అవుతుంది. అదే కాకుండా ఎవరన్నా ఈమెకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. అంటే ఫైనాన్షియల్ గా కానీ అంటే మోరల్ సపోర్ట్ అన్న అవసరం. సో అట్లాంటి సపోర్ట్ అందిస్తే కొంచెం బాగుంటది. సో మహిళలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము ఏ వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకే, కానీ
వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది పట్టించుకోవద్దు. దాదాపు అయితే నాకు తెలిసి అయితే ఈ రోజులలో పట్టించుకోవట్లేదు. ఈవెన్ లేడీస్ లారీ నడుపుతున్నారు, ఆటో నడుపుతున్నారు, కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ చాలా వర్క్స్ చేస్తున్నారు, అన్ని వర్క్స్ చేస్తున్నారు. కానీ పానీపూరి ఇది కూడా అట్లా ఇట్లా అనుకోకండి. మనకు నచ్చిన వర్క్, మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం చేయగలుగుతాం అనే నమ్మకం ఉంటే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, చిన్నదో పెద్దదో. కానీ మీరు నాలా ఇట్లా వేయండి అని నేను ఎవరిని అనట్లేదు. కానీ మీరు అంటే మీకు నచ్చిన వర్క్ అయితే చేస్తే నాలా ఉంటారని అయితే చెప్పగలుగుతాను. సో అంటే ఇట్లాగే మీ బిజినెస్ మంచిగా రన్ అయ్యి అంటే ఇట్లాగే ఇంకా మీరు ఒక 10 స్టాల్లు ఓపెన్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. సో నా సైడ్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎప్పటికీ నా సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగా మీరు అంచెలంచెలుగా ఎదగాలి, ఎంతో మంది మహిళలకు మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.